అందరికీ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. వాక్ చేసి చాలా రోజులు అయిపోయింది కదా, ఇంకా సరదాగా సండే రోజు అయితే ఈ వీడియో షూట్ చేశాను అనమాట. అలాగే ఆ రోజు ఉప్లమ్మ దగ్గర కొన్ని కోసుకోవడం, పాలు పొంగించడం జరుగుతుంది. అందరం ఉన్నాం కాబట్టి సరదాగా ఉంటుంది. మీరైతే లేట్ చేయకుండా వీడియో చూడండి. సండే రోజు మార్నింగ్ పూట అందరూ ఆల్మోస్ట్ కొంచెం రిలాక్స్ అవుతారు, కానీ మాకైతే పొద్దున్నే హడావుడితో స్టార్ట్ అయిపోయిందనమాట. ఉప్పులమ్మ దగ్గర ఎండ వస్తుంది కదా, అందుకే పొద్దున్నే పూజ చేసుకుందాం అని చెప్పేసి ఫస్ట్ ఇంట్లో అయితే అత్తయ్య పూజ చేసేసింది. పాలు కూడా పొంగిచ్చేసింది అనమాట. ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత ఉప్పులమ్మ వారి దగ్గరికి వెళ్ళి అక్కడ అమ్మవారి గుడి మొత్తం డెకరేట్ చేసింది అనమాట. పసుపు, కుంకుమ, మల్లెపూలు, నిమ్మకాయలు అన్నీ పెట్టి రెడీ చేసి రెడీగా ఉంచింది. ఎందుకంటే మావయ్య వెళ్ళి కోడిని తీసుకురావడానికి వెళ్ళారనమాట. ఇక్కడ అక్క అయితే పూరీలు చేయడానికి పిండి కలుపుతుంది. సండే అనుకుంటాం కానీ గబగబా గడిచిపోయింది ఆ రోజు అయితే. ఇక్కడ మావయ్య కోడిని తీసుకొచ్చిన తర్వాత ఇంకా అమ్మవారికి చేసిన నైవేద్యం అక్కడ పెట్టేసేసి అత్తయ్య అయితే పూజ చేసేసింది. పూజ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా చిన్నారికి స్నానం చేయించలేదు కదా, అందుకే నేను కూడా రెడీ అవ్వలేదు. అందుకే ఇక్కడ అమ్మవారికి అయితే మా ఆయన ఇంట్లో వాళ్ళందరూ దండం పెట్టుకున్నారు. ఇలా అమ్మవారికి అయితే పూజ చేయడం అయిపోయింది. అదేంటో తెలీదు, ఇంట్లో ఉన్న అమ్మవారికైనా లేదా పూజ చేసినా ఏదో తెలియని ప్రశాంతంగా ఉంటుంది. ఇక్కడ మా చిన్నోడైతే నేను కొబ్బరికాయ కొడతా అని కొట్టాడనమాట. మొత్తానికైతే మరి అన్న చేస్తే చెల్లి ఊరుకుంటుందో చెప్పండి, అందుకే నేను కొడతా అని చెప్తే మా ఆయన దీంతో కూడా కొబ్బరికాయ కొట్టించేశారు. చేసినప్పటికే మాకు 9 అయింది. ఎండ అయితే నెత్తి మీదకి వచ్చిందనమాట. మొత్తానికి ఇలా అయిపోయిన తర్వాత అక్క హారతి ఇచ్చేసింది. మీరు కూడా దండం పెట్టుకోండి, మాతో పాటు మీరు చల్లగా ఉండాలి. ఆ తర్వాత అమ్మవారికి కోడిని కోసేసి అమ్మవారికి అయితే రక్తాభిషేకం చేసేసాము. ఇలా అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఇంట్లో అందరికీ అయితే ప్రసాదాలు అక్క ఇక్కడ గిన్నెలో పెట్టేసింది. అందరం అయితే తింటున్నాము. ఇంకా బావేమో చిన్నారితో ఆడుకుంటున్నాడు, మా ఆయనేమో చెరుపాపకి తినిపిస్తున్నాడు అనమాట. ఆదివారం బొద్దెక్కువ అంటారు, కానీ ఇలా ఆదివారం రోజు మొత్తం గడిచిపోయింది. ఇంకా మేము ఎప్పుడున్నా సరే అత్తయ్య పూరీలు కానీ గారెలు కానీ చేస్తుంది. అందుకే ఇక్కడ చికెన్ కర్రీ కాబట్టి పూరీలు చేసేసింది. నేనేమో ఇక్కడ వాషింగ్ మిషన్లో బట్టలు వేసేస్తున్నాను. రోజు వాషింగ్ మిషన్లో బట్టలేగానే కరెంటు పోతుందన్నమాట. ఈరోజు కూడా పోయిద్దేమో అనుకున్నాను, కానీ పోలేదన్నమాట. మొత్తానికి బట్టలు అయితే అయిపోయాయి. వీళ్ళ కోసం బుజ్జి వినాయకుడిని తయారు చేస్తే నచ్చలేదని చెప్పారు. మేమైతే నార్మల్గా చేను దగ్గర ఒక కోడిని, ఇంటి దగ్గర ఒక కోడిని కట్ చేసాము. ఒక కోడితోనేమో మార్నింగ్ టిఫిన్కి చేసేసింది. ఇంకా రెండో కోడి ఉప్పులమ్మ దగ్గర ఏదైతే కట్ చేసామో దాన్ని పడి చేసి ఇంకా మా కోసం కర్రీ అయితే చేసేసింది అనమాట. ఇక్కడ మా వాడేమో నానమ్మకి ఎవరు హెల్ప్ చేయట్లేదు, నేను చేస్తా అని గిన్నెలు కడుగుతున్నాడు. అత్తయ్య ఏమో పడి కోసం కూర చేస్తుంది. అన్నం కూడా రెడీ చేసేసింది. చిన్నారి లేసిందని చిన్నారిని అయితే రెడీ చేసి పెట్టాను. వాళ్ళ పెద్దమ్మ గౌన్ తెస్తే అది వేసాను అనమాట. మంచి మిట్ట మధ్యాహ్నం ఇంకా అత్తయ్య అయితే అమ్మవారికి పడి పెట్టేస్తుంది. పడిపెట్టి పొగిచ్చేస్తే ఏదో తెలియని ప్రశాంతత మనసులో ఉంటుందన్నమాట ఆ సాంబ్రాణి వాసనకి. అప్పటికి నేను రెడీ అయిపోయాను కాబట్టి ఆ చెట్టు కింద నీళ్ళలో కూర్చొని అమ్మవారికి దండం పెట్టుకొని ఇంట్లోకి వచ్చేస్తుంటే పంపులోడు అప్పుడే పంపులు వేస్తుంటే ఇక్కడ నేను మా ఆయన కలిసి నీళ్లు పట్టుకున్నాము. మా బావేమో అక్కడ నీళ్లు పెడుతున్నాడు అనమాట. పడి ఇంట్లో వాళ్ళే తినాలి కాబట్టి ఇక్కడ బావ వాళ్ళకేమో అత్తయ్య తినిపిస్తుంది. మేమిద్దరం కూడా తినేసాము. అక్కేమో ఇక్కడ తినడానికి రైస్ కోసం అలాగే కర్రీ ప్రిపేర్ చేస్తుందన్నమాట. యాక్చువల్గా బిర్యానీ చేయాలని ప్లాన్ ఉండింది. మామయ్య లేరనమాట, అందుకే బగారా రైస్ చేసి చికెన్ కర్రీ చేసిందనమాట. బావగారు చెప్పులేక నడుస్తున్నారని బావగారికి పెడిక్యూర్ చేస్తే వేడి కోసం చేసుకుంటున్నావు కదా చెయ్యి అని అన్నారు మా బావగారు. బావగారికి పెడిక్యూరు అంతా చేసేసిన తర్వాత అప్పటికే 2:30 అయింది. అప్పుడు మేము అన్నం తిన్నామన్నమాట.
ఇంకా మా ఆయనేమో రీల్ ప్రాక్టీస్ చేస్తున్నాడు అక్కడ. ఇంకిక్కడ మేమందరం అయితే భోజనానికి కూర్చున్నాము. ఇంకా బగారా రైస్ అలాగే చికెన్ కర్రీ చేసేసింది. అందరం ఉన్నప్పుడు మ్యాక్సిమం కలిసే తింటాము. చిన్నారి నిద్రపోతే నేను కూడా వీళ్ళతో కలిసే తింటాను. ఒకవేళ లేస్తే మాత్రం ముందు నేను గబగబా తినేసి చిన్నారిని ఎత్తుకుంటాను. మనకి ఎన్నున్నా సరే రసం అయితే ఉండాలి. అప్పుడే నాకు కడుపు నిండుతుంది అనమాట. ఇంకా నేను ఇక్కడ రసం వేసుకొని తినేసాను. వీళ్ళు కూడా లంచ్ అయితే ఫినిష్ చేసేసి ఇంకా అందరూ కూర్చొని చిట్ చాట్ చేస్తున్నారనమాట. నేను చిన్నారి లేస్తే వెళ్ళిపోయాను. ఇంక ఇక్కడ మమ్మీ అందరూ కూర్చొని, డాడీ ఏమో బయటికి వెళ్ళి వచ్చేసారు. ఇంకిక్కడ బావ డాడీని ఆట పట్టిస్తున్నారనమాట. ఇంకా నార్మల్గా కన్వర్జేషన్ కామెడీగా ఇక్కడైతే జరుగుతుంది. అలా ఈరోజు అయితే గడిచింది. ఇంకా సాయంత్రం వచ్చేలోపు ఎవరి పనులు వాళ్ళు స్టార్ట్ చేశారు. అక్క అయితే గిన్నెలు తోముతుంది, అత్తయ్య అయితే మటన్ కర్రీ చేసి పెట్టింది. ఇంకా బావ వెళ్ళిపోవడానికి రెడీ అవుతున్నాడని చెప్పి అత్తయ్య అయితే బయట ఊడుస్తుంది, నేనేమో ఇంట్లో ఊడ్చాను అనమాట. మా మమ్మీని వీడియో తీయమని చెప్తే ఆ వీడియో వస్తుంది అని చెప్పింది. తీరా చూస్తే వీడియో లేదు, పాడలేదు. అట్లుంటుంది మరి మా మమ్మీతో. ఇక్కడేమో కోయిల వచ్చి మేము వాటర్ పెడితే వాటర్ తాగుతుంది అనమాట. రోజు పిచ్చుకల కోసం అక్కడ వాటర్ పెడతాము. ఈరోజు పిచ్చుకలతో పాటు కోయిల కూడా వచ్చేసింది. ఇక్కడ మా కోయిలేమో ఐస్ క్రీమ్ తింటుంది. ఇంకా డాడీ వాళ్ళు వెళ్ళిపోయారు, అలాగే బావగారు కూడా వెళ్ళిపోయారు. బావగారు వెళ్ళే టయానికి వీడియో షూట్ చేయలేదన్నమాట. అప్పుడు చిన్నారిని ఎత్తుకున్నాను, లోపలున్నాము, అందుకే తీయలేదన్నమాట. ఇంకా అలా బావగారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత నేనైతే ఇక్కడ చిన్నారివి బట్టలు ఉతికేస్తున్నాను. పొద్దున ఉతకాల్సినవి ఎండ బాగా ఉందని చెప్పి సాయంత్రం అయితే ఉతికి ఆరేసేసాను అనమాట. ఇంకా మా ఆయన వాళ్ళు కూడా బయలుదేరిపోతే చెరిపాప బాగా ఏడుస్తుందని చెప్పి తెల్లవారుజామున చెరిపాప పడుకుంటుంది కదా, అప్పుడు వెళ్తాంలే అని చెప్పి ఆగిపోయారు. ఇక్కడ మా ఆయనేమో చెరిపాపకు అన్నం తినిపిస్తున్నాడు. నేను 2 పూట్లు చికెనే తిన్నానని నైట్ కారపొడి వేసుకొని ఐపీఎల్ వస్తుంటే చూస్తున్నాను అనమాట. ఇలా మా సరదా సండే అయితే గడిచిందనమాట. సరదాగా ఈ వీడియో మీతో షేర్ చేసుకున్నందుకు కూడా చాలా హ్యాపీగా ఉంది. మరి ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాను. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను, బాయ్.